హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ ఐ కార్డ్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూసేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. ఈ వ్లాగ్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న శంకు పుష్పాల గురించి మాట్లాడుకుందాము. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎంతో అందంగా ఉన్న ఈ నీలం రంగు పుష్పాలు శివునికి చాలా ఇష్టం అండి. అలాగే దుర్గాదేవి పూజకు కూడా యూజ్ చేస్తారు. వీటికి చాలా ఆయుర్వేదం గుణాలు, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఈ ఫ్లవర్స్ని డైరెక్ట్గా అయినా తినచ్చండి, లేదంటే వాటర్ రూపంలో అయినా సరే తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఆల్సో యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించి మన మైండ్కి కొంచెం కామ్నెస్ అనేది ఇస్తుందన్నమాట. చాలా ఈజీగా గ్రో అయిపోతాయండి ఇవి. జస్ట్ చిన్న కుండీలో వేసుకున్నా సరే వచ్చేస్తుంది అనమాట మొక్క. వీటిని టీ చేసుకుంటారు, లేదంటే లూక్ వామ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తారు. ఎలా అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఈ పూలన్నీ కూడా నా టెర్రస్ మీద నేను పెంచుకున్న చెట్టు పూలండి. వాటర్ తాగడానికైతే జస్ట్ 1 or 2 ఫ్లవర్స్ సరిపోతాయి. ఈ చెట్టు భలే గమ్మత్తుగా ఉంటుందండి. మనం ఏ సపోర్ట్ ఇవ్వకపోయినా సరే తీగలు వాటికి అవే అల్లేసుకుంటాయి. ఎవ్రీ 6 to 8 monthsకి ఇలా విత్తనాలు ఇస్తుందండి. అచ్చం చుక్కుడుకాయ షేప్లో ఉంటాయి అన్నమాట. 5 or 6 సీడ్స్ ఉంటాయి. జస్ట్ మధ్యలో వేస్తే గ్రో అయిపోతాయి. ఇప్పుడు ఈ శంకు పుష్పాలతో వాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. జస్ట్ ఒక గిన్నెలో, ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనకి ఎంత కావాలంటే అంత, అంటే 2 ఫ్లవర్స్ ఉంటే జస్ట్ 1 glass ఆఫ్ వాటర్కి సరిపోతాయి అన్నమాట. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత డైరెక్ట్గా ఫ్లవర్స్ని అందులోకి వేసేసుకుంటే సరిపోతుందండి. దాన్ని ఇంకా సిమ్లో పెట్టుకున్నా సరే, బాయిలింగ్ వాటర్లో వేస్తాం కాబట్టి వాటిలో ఉన్న వాల్యూస్ అంతా, ఆ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. బ్లూ కలర్ వాటర్ అయిపోతాయి అన్నమాట. దాన్ని ఇలాగా ఒక గ్లాస్లోకి వేసుకుని కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చండి ఇది. అండ్ ఆల్సో చాలామంది ఇందులో హనీ వేస్తారు, లేదంటే లెమన్ వేస్తారు. లెమన్ వేస్తే కలర్ చేంజ్ అవుతుంది, పింక్ కలర్లోకి అయిపోతుందండి. చాలామంది అల్లం కూడా వేసుకుంటారు. మన ఇష్టం, ఏదన్నా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఇక్కడ సింపుల్ వాటర్ చూపిస్తున్నానండి. హనీ కానీ లేదా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ మిక్స్ చేయలేదు. చూశారు కదండి, మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.